హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య శ్రీవాణి. ఈరోజు మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపించాలని వచ్చాను. రిచ్ లుక్తో ఉండే రాయల్ బ్లూని. మన ఛానల్లో ఇప్పటి వరకు గార్డెనింగ్ వాటి గురించి ఉంది కదా, సడన్గా ఇవేంటి అనుకోకండి. నేను స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సపోర్ట్ మీ మై స్మాల్ బిజినెస్. డు సబ్స్క్రైబ్. ఇప్పుడు వీటికి కావాల్సినవి నేను చూపిస్తాను, చూసేయండి త్వరగా. వీటికి కావాల్సింది గ్లూ, కట్టర్, మన గ్లూ అంటించుకునే స్టిక్స్, 2 బ్యాంగిల్స్, దీనికి కావాల్సిన 2 టైప్స్ కుందన్స్. ఒక థ్రెడ్ కూడా అండి. ఓకే, ఇప్పుడు క్లోజ్గా చూపిస్తాను చూడండి. కుందన్స్ అనేవి స్కై బ్లూ కలర్ అండ్ 3mm గోల్డ్ సిరామిక్ అండి. ఓకే, ఇప్పుడు మనం దారాన్ని తీసుకొని ఇలా ఒక లోట కానీ ఏమంటారు, ఒక బాక్స్ కానీ తీసుకోండి. దాంట్లో దారం వేసి మనం చుట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రీగా మూవ్ అవుతుంటుంది అన్నమాట దారం అనేది. ఇలా చేతితో తీసుకొని ఒక ప్యాడ్ కానీ, లేకపోతే నేను ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను. మీరు కూడా మీ అందుబాటులో ఉంది ఏదైనా స్క్వేర్ షేప్ ఉంటే బెటర్. అలాంటివి తీసుకొని, నేను తీసుకుంది 4 కట్ బ్యాంగిల్ కాబట్టి నాకు దానికి 32, 33 వరకు వస్తాయండి లైన్స్ అనేవి. నేను 32 వరకు తీసుకుంటున్నాను. చూడండి, తిప్పుకునేటప్పుడు మాత్రం చాలా గట్టిగా పెట్టుకొని తిప్పుకోండి. లూజ్గా తిప్పుకుంటే మనకు దారం అనేది లూజ్ అయిన కొద్ది లూజ్ అయిపోతుందండి. అంటే కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను 32 తీసుకున్నాను స్ట్రైప్స్ అనేవి. చూడండి, కనిపిస్తుంది కదా వెడంగా. అలా తీసుకోండి. ఒకదాని నుంచి ఒకటి తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అతికించేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కట్ చేసినప్పుడు పై దారం పైగా, కింద దారం కిందకి వేసి కట్ చేసుకోండి. మీకు సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ దారంలో ఏమన్నా చిన్నవి అంటే అప్పుడే కట్ అయినవి ఉంటాయి కదా, ఫస్ట్ మనం తీసుకున్న దారం అయితే మిగులుతుందండి, అది తీసేసుకోండి. తర్వాత ఫస్ట్ పైన కొసలో దీనికి ఫెవికాల్ అనేది అంటించండి. ఇలా అంటించాక మొత్తం ఒకసారి మరీ అంటియకండి, తెల్లగా అయిపోతుంది. కొంచెం అంటే కొంచెమే అప్లై చేసేయండి. అప్లై చేసి కొంతసేపు ఆరిన తర్వాత దాన్ని సమానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుందాన్ని ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్ తీసుకొని దాని మీద కొద్దిగానే గ్లూ అప్లై చేయండి. నేను పై డిజైన్ కాబట్టి మొత్తం వేసేది పైన వేసి చుట్టి చూపిస్తాను. కొద్దిగా అంటే కొద్దిగా అప్లై చేయండి, మరీ అప్లై చేయకండి, తెల్లగా అయిపోతుంది దారం. ఓకే, ఇప్పుడు దాని మీద పెట్టేసి పైకి అనండి. గ్లూ ఉంది కదా, అది అనేది పైకి అంటే మీకు ఏంటంటే అతుక్కోకుండా వస్తుందండి. మొత్తం ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత, ఎమ్మటే చేయకండి, థ్రెడ్ అనేది ఊసొస్తుంది. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత ఈ విధంగా చుట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను ఈరోజు కింది నుంచి చుట్టుకోవడం చూపిస్తున్నాను. చూడండి, అంటే లోపల నుంచి, అంటే పైన పెట్టుకున్నాం కాబట్టి మనకు లోపల నుంచి చుట్టుకోవడం వస్తుందండి ఇది. ఇప్పుడు కొంచెం దారం అనేది అటు ఇటు అంటే మీకు పల్చగా వచ్చేస్తుందండి. ఈ విధంగానే మొత్తం అనుకోండి. ఏదైనా గ్యాప్స్ వస్తున్నా కూడా చేయితోటి అటు ఇటు అనుకుంటా చేసేసుకోండి. ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత లాస్ట్లో చూడండి, మనకు ఇంకా దారం మిగిలింది కదా. ఇప్పుడు ఈ లాస్ట్ ఎండింగ్ అనేది ఎలా చేయాలంటే, మనం ఇలా అయితే క్లోజ్ అవుతుంది కదా, ఇప్పుడు దీన్ని ఏడి వరకు వస్తుందో చూసుకొని ఆడి వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి గ్లూ అప్లై చేసి థ్రెడ్ అనేది పైకి అనేసేయండి. ఎక్కువ గ్లూ అనేది అప్లై చేయకండి.
కొద్దిగా అంటే కొద్దిగా మామూలుగా చేసి కొంచెం పైకన వేసేయండి కథ. ఇక మీకు ఆ దారం ఊడదండి. మీరు దారం చుట్టుకునేటప్పుడే గట్టిగా చుట్టుకోవాలండి. లూజ్గా చుట్టుకున్నారనుకో మీరు అతికించేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది, మొత్తం లూజ్ అయిపోతుంది. చూడండి ఎక్కడ కూడా ఎటువంటి అతుకులు కనిపించకుంటుంది కదా, పైన కొద్దిగా అనిపిస్తుంది, అది ఆరితే అది కూడా కనపడదులేండి. ఓకే, ఇప్పుడు డిజైన్ అనేది ఏ విధంగా వేయాలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా తీసుకున్న కుందన్స్ ఉన్నాయిగా, అవి తీసి బయట పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాంగిల్కి గ్లూ అనేది అప్లై చేసేసి దాని మీద ఫస్ట్ మన బ్లూ కలర్ కుందన్ అనేది డైమండ్ షేప్లో అతికియాలి. ఓకే, స్క్వేర్ ఉన్నది ఇలా డైమండ్ షేప్లో అతికియాలన్నమాట, అంటే రాంబస్ షేప్లో. ఇలా గ్లూ స్టిక్ అనేది తీసుకొని కుందన్స్ పెట్టుకొని అతికించుకోండి, తొందరగా అతుకుతున్నాయి. ఇలా అయితే గ్లూ అనేది మన చేతికి అంటదు. మీకు ఒకవేళ గ్లూ స్టిక్ లేదైనా మేము ట్రై చేయాలనుకుంటున్నామంటే ఏదైనా పెన్ కానీ దేనికైనా సరే కొంచెం గ్లూ అప్లై చేయండి. లాస్ట్లో అప్లై చేసి కుందన్స్ మీద పెట్టి తీసేయండి, మీకు తొందరనే గ్లూ స్టిక్ వచ్చినట్టే వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా ఒక బ్లూ ఫోర్ సెరామిక్ గోల్డ్ తోటి ఒక ఫ్లవర్ లాగా డిజైన్ అనేది చేసేసుకున్నాను. ఇలానే మొత్తం చేసేసుకోవాలి. ఓకేనా. లాస్ట్లో మనకు ఫ్లవర్ బట్ట డిజైన్ రాలేదండి, కాబట్టి నేను పైన ఏం చేస్తున్నానంటే దాని మీద మళ్ళీ గ్లూ అప్లై చేసేసి 2 సెరామిక్ గోల్డ్ పెట్టి పైన పెట్టి మళ్ళీ ఒక గోల్డ్ కుందన్ అనేది అతికిచ్చాను. చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా అండి, చూసారు కదా. మన బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయి సూపర్గా ఉన్నాయి కదా. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి.